నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయం ఏంటి? ఆయన వారసత్వం అంటే కేవలం రాజకీయం మాత్రమేనా, లేక ఆస్తుల పంపిణీలోనూ ఆయనకంటూ ఒక స్పష్టత ఉందా? ఆ ఆస్తులు షర్మిలవే, ఆమెకు దక్కాల్సిందే అంటూ విజయమ్మ రాసిన లేఖ ఇప్పుడు పెను తుఫాను రేపుతోంది. మేనల్లుడు మేనకోడలకు అన్యాయం జరగకూడదని వైఎస్ఆర్ ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు. మరి సొంత తల్లి చెల్లిని జగన్ ఎందుకు దూరం పెడుతున్నారు? ఆస్తుల పంపకాల్లో అసలు చిక్కు ఎక్కడ ఉంది? రాజకీయ విమర్శల వెనుక దాగున్న అసలు నిజాలేంటి? విజయమ్మ రాసినట్లుగా చెబుతున్న లేఖ, షర్మిల వాదనలు, జగన్ వైపు నుంచి వస్తున్న కౌంటర్లు ఏంటి? ఇవన్నిటి గురించి క్లియర్గా మనతో పాటు వివరించడానికి జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు వైసీపీ నాయకులు బోట్ల రామారావు గారు, అలాగే టీడీపీ నాయకురాలు నళిని దేవి గారు, అలాగే రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు. నమస్తే అండి. సార్ కోటేశ్వరరావు గారు, చెప్పండి. వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచిన వైఎస్ఆర్ ఫ్యామిలీ ఇప్పుడు ఆస్తుల పంపకాల విషయంలో కోర్టుల చుట్టూ తిరుగుతోంది. అసలు ఈ ఎపిసోడ్ని ఎలా చూడాలి? అసలు ఎవరిది తప్పు అంటారు? ఆస్తుల పంపకాలు అనేటువంటివి ఆయా కుటుంబాలకు చెందినటువంటి ప్రైవేట్ వ్యవహారం తప్ప పబ్లిక్ వ్యవహారం కాదు. ఏ కుటుంబంలో అయినా వివాదాలు వచ్చినప్పుడు అనివార్యంగా న్యాయస్థానాలని ఆశ్రయించడం అనేటువంటిది అన్ని చోట్ల జరుగుతున్నదే. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కూడా అదే. ఎందుకు అంటే ఆయన బతికి ఉండగా ఎలాంటి తన ఆస్తులు, తన కుటుంబ ఆస్తుల గురించి ఎలాంటి విల్లు రాయలేదు. ప్రమాదంలో ఆయన ఆకస్మిక మరణంతో తలెత్తినటువంటి సమస్య ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ఆల్రెడీ కోర్టులకు ఎక్కింది అనేటువంటి కూడా తెలిసింది. అందువలన ఆ వివాదాన్ని న్యాయస్థానాలు పరిష్కరించాలి తప్ప రాజకీయ పార్టీలు షర్మిల గారికి మద్దతు ఇచ్చేటువంటి, లేదా ఇస్తున్నారు అని చెప్తున్నటువంటి వాళ్ళు కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని బలపరిచేటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే మీడియా సంస్థలు కావచ్చు, ఇవేవి కూడా సమస్యని పరిష్కరించేందుకు ఎలాంటి అవకాశం లేదు వాటికి. అయితే రాజకీయాల్లో ఉన్నారు కనుక, విజయం గారు ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాల్లో లేరు. ఆవిడ గతంలో రాజకీయాల్లో ఉండి పోటీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ షర్మిల గారు రాజకీయాల్లో ఉన్నారు కనుక ఈ వివాదాన్ని తమ ప్రయోజనాలకు వినియోగించుకోవడానికి కావచ్చు, లేకపోతే ఇతరత్ర లబ్ధి కోసం కొన్ని రాజకీయ పార్టీలు లేదా కొంతమంది వ్యక్తులు దీన్ని భూతత్వంలో చూపించి ఇదేదో రాష్ట్ర సమస్యగాను, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి సమస్యగాను చిత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. దానికి మీడియా కానివ్వండి, లేకపోతే జనం కానీ అంత విలువ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అది వాళ్ళ కుటుంబ వ్యవహారం. కుటుంబాలు తేల్చుకుంటారు తప్ప వాళ్ళకి మద్దతు ఇచ్చేవాళ్ళు తేల్చలేరు, లేకపోతే విమర్శించే వాళ్ళు కూడా తేల్చలేరు. అయితే సమస్య ఏంటంటే ఇప్పుడు మీడియాలో కూడా ఆమె ఒక ప్రకటనలో చేశారు. ప్రత్యేకించి ఒక మీడియా, ఒక సంస్థను లేదా ఒక పత్రికను ఆ విధమైనటువంటి ప్రస్తావన చేయకుండా దీనికి సంబంధించి చిలవలు పలువలు కలిగించొద్దు, లేదా రాయొద్దు, లాగొద్దు అనేటువంటి విజ్ఞప్తి కూడా ఆమె చేశారు కనుక, అయినప్పటికీ ఆ చేసినటువంటి విజ్ఞప్తి మీదనే ఇప్పుడు మీడియాలో చర్చలు అనేటువంటివి సాగుతున్నాయి. సరే, మీడియాని మనం తప్పుపట్టడం అని కాదు, కానీ ఎవరి ప్రయోజనాలు మీడియాకి ఉన్నాయి, రాజకీయ ప్రయోజనాలు రాజకీయాలకి ఉన్నాయి అనేది మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అందువల్ల దీనిలో ఒక సైడ్స్ తీసుకోవడం అనేటువంటిది, దానికి అనుగుణంగా మాట్లాడటం అనేటువంటిది అవాంఛనీయం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. విల్లు రాయకుండా చనిపోయినటువంటి కుటుంబ పెద్దలు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరికీ సంబంధించినటువంటి వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా ఆస్తుల పంపకాలు చేయాలనేటువంటిది చట్టం నిర్దేశించింది. అయితే ఇక్కడ
ఈ ఆస్తుల ఈ ఆస్తులలో వివాదాస్పదమైనటువంటి ఆస్తులు కొన్ని ఉన్నాయి. వాటిని ఈడీ అటాచ్ చేసింది. అదేవిధంగా ఈ ఆస్తుల్లో కొన్నిటిని అక్రమంగా సంపాదించారు వైఎస్ హయాంలోనే అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. వాటి మీద కేసులు ఎదుర్కొంటున్నాయి. అందువలన మరి చట్టాలు, న్యాయాలు ఆ ఈడీ కావచ్చు, లేకపోతే సిబిఐ కావచ్చు, లేదా ఐటీ శాఖ కావచ్చు, వీటన్నింటినీ ఎట్లా పరిష్కరిస్తది అనేటువంటిది అది మూడో పక్షం. కుటుంబంలో ఉన్నటువంటి 2 పక్షాలతో పాటు అది మూడో పక్షంగా ఉంది గనుక సహజంగానే రాష్ట్రంలో ఆసక్తి కలిగిస్తా ఉంది గనుక దీన్ని న్యాయస్థానాలకు వదిలేయాలి తప్ప మనం తీర్పులు చెప్పేవాళ్ళుగానో లేకపోతే మద్దతుదారులుగానో ఉండకూడదు అనేది నా అభిప్రాయం. నళినీదేవి గారు నళినీదేవి గారు